సో అన్ని దానాలలో అన్నదానం గొప్పది అనే మాట ఉంది. సో అలా నా పర్సనల్‌గా అనిపిస్తే అన్ని దానాల్లో రక్తదానం గొప్పది అనిపిస్తుంది. సో ఒక సర్జరీ అవుతున్నా, ఒక ఇంపార్టెంట్ ఏమన్నా మేజర్ సర్జరీ అవుతుంది, లేదు అంటే పేషెంట్‌కి హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, బ్లడ్ యాక్సిడెంట్ అయింది. జనరల్‌గా మీరు కామన్‌గా మెసేజెస్ చూస్తే బ్లడ్ రిక్వైర్మెంట్ స్టేటస్‌లు పెడతారు. మాకు ఈ బ్లడ్ కావాలి. ఈ స్పెసిఫిక్ రేర్ గ్రూప్స్‌తో ఇంకా ప్రాబ్లమ్ అయిద్ది. ఈ ఓ నెగెటివ్ ఇలాంటి బ్లడ్ గ్రూప్ లేకపోవడం వల్ల మాకు ఈ బ్లడ్ గ్రూప్ అర్జెంట్‌గా కావాలి. ఆ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువగా ఉంటాయి. 3 యూనిట్లు కావాలి, 4 యూనిట్లు కావాలి అంటే. పర్ పర్సన్ ఒకసారి డొనేట్ చేస్తున్నప్పుడు ఒక యూనిటే డొనేట్ చేయగలుగుతారు. కానీ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు పర్ పర్సన్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు 2-3, 4 యూనిట్ల వరకు రక్తం అవసరం పడుతుంది. సో మనందరికీ అనిపించొచ్చు, ఇలా బ్లడ్ డొనేషన్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తీసుకోవడం బదులు ఒక ఆర్టిఫిషియల్, అంటే సైన్స్ ఇంత ఇవాల్వ్ అవుతుంది కదా, ఒక ఆర్టిఫిషియల్ బ్లడ్ అనేది తయారు చేస్తే యూస్ఫుల్ అవుతుంది కదా అని థాట్ వస్తూ ఉండుండొచ్చు. సో అలాంటి థాట్ పైన రీసెంట్‌గా అయిన రీసెర్చ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. సో నేను డిస్కస్ చేసినట్టు ఇలాంటి ఆర్టిఫిషియల్ బ్లడ్ జపాన్‌లో రీసెర్చ్‌లో ఈ మధ్య యూస్ఫుల్ అవుతుందని కొంతమందిలో టెస్ట్ చేశారు. సో ఈ బ్లడ్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, దీనితో అడ్వాంటేజెస్ ఫస్ట్. అడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పుడు మీరు మామూలుగా ఒక బ్లడ్ డొనేషన్ ఇవ్వాలి అనుకోండి. ఎలా ఇస్తారు? మీరు మీకు తెలిసే ఉంటుంది కామన్‌గా. బ్లడ్ డోనర్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి. అంటే బి పాజిటివ్ అయితే బి పాజిటివ్, ఓ పాజిటివ్ అయితే ఓ పాజిటివ్, నెగటివ్ గ్రూప్స్‌కి ఇంకా కష్టం. ఓ నెగటివ్ అయితే ఓ నెగటివ్. ఇలా పర్టిక్యులర్‌గా డోనర్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి. ఇంకా చాలా క్రైటీరియా ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ లేకపోవడం. అంటే మనం ఒకరికి బ్లడ్ ఇస్తున్నాము. బ్లడ్ అనేది వాళ్ళకి హెల్త్ కోసం ఇస్తూ ఉంటాము. సో మనలో ఉన్న ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అవ్వకూడదు కాబట్టి మీరు బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ముందు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటాము. అండ్ చాలామందికి ఏదైనా మాస్ క్యాజువాలిటీ అయిందనుకోండి, అంత బ్లడ్ రిక్వైర్మెంట్ ఇమీడియట్‌గా మన దగ్గర ఉండకపోవచ్చు. ఇలాంటి టైంలో డోనర్స్ షార్టేజ్, ఎక్కడ పడితే అక్కడ మీకు ఇంతమంది డొనేషన్స్ అనేవి జరగకపోవచ్చు, డోనర్స్ దొరకకపోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఆటిలకి ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ అనేది ఒక ఆన్సర్‌లా అవుతది. దీంతో అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే స్టోరేజ్. మీరిప్పుడు బ్లడ్ డొనేట్ చేశారు. ఆ బ్లడ్ డొనేషన్‌కి చాలా వెరీ గుడ్ ల్యాబ్స్‌లో, అంటే వెరీ గుడ్ టెంపరేచర్ మెయింటెనెన్స్ ఉంటుంది. చాలా ఉంటాయి దాని వెనక ప్రాసెస్. దాన్ని స్టోర్ చేయడానికి షెల్ఫ్ లైఫ్ పీరియడ్ అంటారు. ఆ షెల్ఫ్ లైఫ్ పీరియడ్ జనరల్‌గా ఒక నెల కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ అనేది జపాన్ వాళ్ళు ప్రామిస్ చేస్తున్న దాని ప్రకారం ఏంటి అంటే, స్టోరేజ్ అనేది కనీసం 2 సంవత్సరాలు ఎట్ రూమ్ టెంపరేచర్. అంటే మీకు ఈ రూమ్ టెంపరేచర్‌లో స్టోర్ చేసే ఫెసిలిటీ ఉండడం అనేది ఎంత అడ్వాంటేజెస్ అనేది మీకు అర్థం కాదు. అంటే రిసోర్స్ లేని పొజిషన్. ఇప్పుడు మనం హైదరాబాద్‌లో ఉన్నాం, ఎక్కడ పడితే అక్కడ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. బ్లడ్ బ్యాంక్‌ని ఆ బ్లడ్ దాంట్లో స్టోర్ చేయొచ్చు అనుకోండి. బట్ కొంచెం పల్లెటూరులోకెళ్లారు, బ్లడ్ బ్యాంక్ లేదు. కానీ అక్కడ మీకు బ్లడ్ కావాలి. బ్లడ్ లేకపోవడం వల్ల చాలా సర్జరీస్ జరగకపోవడం గానీ, ఇంక్లూడింగ్ గర్భిణీ స్త్రీలకి డెలివరీ అవుతున్నప్పుడు కూడా బ్లడ్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఏ టైంలో ఎంత బ్లీడ్ అయ్యి సడెన్‌గా ఆ పీపీహెచ్ అంటారు, పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అయిపోయి బాగా బ్లీడ్ అయిపోతుంది. అప్పుడు ఇమ్మీడియట్‌గా బ్లడ్ లేకపోతే లైఫ్ థ్రెటనింగ్. అంటే ఆ యంగ్ మదర్ అనేవాళ్ళు అక్కడ బ్లడ్ లేక కూడా చనిపోతూ ఉంటారు. సో ఇలాంటి ఒక విలేజ్ సెట్టింగ్‌లో గానీ, బ్లడ్ బ్యాంక్ లేని చోట్ల గానీ, బ్లడ్ స్టోరేజ్, మనకి హాస్పిటల్ సెటప్ ఉంది, డాక్టర్ ఉన్నారు, కానీ బ్లడ్ అవైలబిలిటీ ఉంది. కానీ స్టోరేజ్ చేసుకోవడానికి చాలా రిసోర్సెస్ కావాలి. అలాంటి లేని చోట కూడా ఈ బ్లడ్ అనేది, ఆర్టిఫిషియల్ బ్లడ్ అనేది ఆల్మోస్ట్ 2 ఇయర్స్ వరకు స్టోర్ అవుతుంది అంటున్నారు. ఆర్ మంచి స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది, గుడ్ టెంపరేచర్ మెయింటైన్ చేయగలిగితే ఇదే బ్లడ్‌ని 5 ఇయర్స్ వరకు కూడా స్టోర్ చేయొచ్చు అని డిస్కషన్‌లో నడుస్తుంది. సో దీంట్లో ఏమేమి ఉంటాయి? అడ్వాంటేజెస్ మాట్లాడాము. సో డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే, వన్ థింగ్ ఏంటి అంటే, దీంట్లో బ్లడ్ అనేది మీకు ఒక మనిషి నుంచి వస్తుంటే దాంట్లో ఓన్లీ రక్తంలో హిమోగ్లోబిన్, అంటే ఆక్సిజన్ డెలివరీ, అదొక్కటి హిమోగ్లోబిన్ పని. అది కాకుండా డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, ప్రతి దానికి ఒక్కొక్క పని ఉంటుందన్నమాట. డబ్ల్యూబీసీ అనేది ఇన్ఫెక్షన్స్‌ని ఫైట్ చేస్తుంది. ప్లేట్లెట్స్ అనేది మీకు బ్లడ్ క్లాటింగ్‌కి హెల్ప్ చేస్తుంది. అంటే ఏదైనా దెబ్బ తగిలి ఉన్న ఎక్కువ బ్లడ్ పోకుండా అవి ఎళ్లి అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి, అంటే రక్తం గడ్డ కట్టేసి బ్లీడింగ్ ఎక్కువ అవ్వకుండా ఉండడానికి పనిచేస్తూ ఉంటాయి. సో మీకు అందుకని డెంగీ గానీ, ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ కావాలి అని అంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇలా బ్లడ్ క్లాటింగ్ కెపాసిటీ తగ్గిపోయి ఎక్కువ బ్లీడింగ్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. సడెన్‌గా నోట్లోంచి బ్లీడ్ అవ్వడం, మోషన్ జగన్ నుంచి బ్లీడ్ అవ్వడం, ముక్కులోంచి బ్లీడ్ అవ్వడం, ఏదైనా చిన్న దెబ్బ తగిలిన వెంటనే ఆగకుండా బ్లీడ్ అవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ప్లేట్లెట్స్ అనేవి అవసరం పడతాయి. సో ఈ జపాన్‌లో కొత్తగా కనిపెట్టిన ఆర్టిఫిషియల్ బ్లడ్‌లో ఏంటి అంటే, మీకు ఓన్లీ హిమోగ్లోబిన్ మటుకే ఉంటది. ఈ డబ్ల్యూబీసీ గానీ,
ప్లేట్లెట్స్ కానీ ఇలా ఎక్స్ట్రా బ్లడ్ ఐటమ్స్ అయితే ఉండవు. సో దీని బేసిక్ అవసరం ఏంటి అంటే ట్రామా అయింది, మేజర్ క్యాజువాలిటీ అయింది. సో అలాంటప్పుడు మీకు హిమోగ్లోబిన్ అంటే రక్తంలో ఆక్సిజన్ సప్లై చేసే కెపాసిటీ ఒక్కటి ఉంటుంది. దీంట్లో ఇంకొక బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ అంటే ఏంటంటే ఎక్స్పైర్డ్ బ్లడ్. ఇందాక నేను అన్నాను ఒక దగ్గర నుంచి బ్లడ్ వచ్చింది. సో ఆ బ్లడ్లో మీకు మోర్ దాన్ 1 మంత్ 45 డేస్ అలా షెల్ఫ్ లైఫ్ ఉంది. ఆ తర్వాత అది ఎక్స్పైర్ అయిపోయింది. అంటే మనకి బ్లడ్ ఉంది కానీ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి వాడకూడదు. సో లిటరలీ వేస్ట్ అయిపోయినట్టు. సో ఇలా వేస్ట్ అయిన బ్లడ్లోంచి ఆ రెడ్ బ్లడ్ సెల్స్ నుంచి హిమోగ్లోబిన్ వెసికల్స్ ఒక్కటి తీసుకొని ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ అనేది తయారు చేస్తున్నారు. సో దానివల్ల మీకు రిసోర్స్ అంటే వెల్త్ ఫ్రమ్ ద వేస్ట్ అవుతున్న దాన్ని కూడా మళ్ళీ తీసుకొని దాన్ని మళ్ళీ కొత్తగా తయారు చేసుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది. సో అంటే ఇది బెస్ట్ సొల్యూషనా? డెఫినెట్గా బెస్ట్ సొల్యూషన్ అంటే ఇప్పుడు మీకు ఆర్టిఫిషియల్ బ్లడ్ ఉంది, న్యాచురల్ బ్లడ్ ఉంది. బెస్ట్ ఏది అంటే ఆబ్వియస్లీ న్యాచురల్ బ్లడ్డే ఉంటుంది. బట్ చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి వేర్ ఇలాంటి ఫెసిలిటీ ఒకటి ఉంటే మనకి వెసులుబాటులో అవైలబుల్ ఉంటే ఎన్నో సిచ్యువేషన్స్లో మనం ఇంకా బెటర్గా ట్రీట్మెంట్ చేసే సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇది రైట్ నౌ అవైలబుల్ ఉందా అంటే వెరీ మినిమల్ టెస్టింగ్ జరిగింది. వాళ్ళు ఇంకా చాలా కొంతమందిలో ట్రై చేశారు. వెరీ ఫ్యూ ఎంఎల్ అంటే ఇంకా చాలా తక్కువ డోస్లో ఇచ్చారు. అవసరం ఇప్పుడు మనం 450 ml, కొంతమందికి మ్యాసివ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అంటాము. అంటే 6 యూనిట్లు బ్లడ్ ఎక్కిచ్చేస్తాం ఒకేసారి. అంత క్వాంటిటీలో ఇస్తే ఏమవుతుంది? అలాంటి టెస్ట్లు ఏం జరగలేదు. ఇప్పటికి జరిగిన టెస్టింగ్లో చాలా బేసిక్ లెవెల్ టెస్టింగ్ జరిగింది. టెంటేటివ్గా అకార్డింగ్ టు జపనీస్ రీసెర్చర్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే 2030 వరకు ఈ బ్లడ్ అనేది రొటీన్ యూస్ లైక్ మనకు హాస్పిటల్ సెట్టింగ్లో కానీ అలా యూస్ చేసుకోవడానికి అంత రీసెర్చ్ అయ్యి అవైలబుల్ అవ్వచ్చు అనేది టెంటేటివ్ ప్లాన్. రియల్గా అవైలబిలిటీలో ఇంకా లేదు. ఒకవేళ వాళ్ళు నిజంగా ఇవన్నీ చేసి లైక్ అచీవబుల్ అయింది అన్నా సరే బల్క్లో ప్రొడ్యూస్ చేయగలరా లేదా? ఆ ప్రొడ్యూస్ చేసిన దానికి లీగల్ ఇష్యూస్ ఏంటి? ఇలాంటి ఇంకా చాలా మ్యానుఫ్యాక్చర్ అంత అవైలబిలిటీ ఎంత ఉంటుంది? లేదు ఆర్టిఫిషియల్ బ్లడ్ ఇంకా చాలా రీసెర్చ్ జరిగింది, దాంట్లో ఇంకా చాలా మెకానిజమ్స్ ఉన్నాయి, టెక్నికలీ కష్టం అనుకుంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అవుతుంది? అది అఫోర్డబుల్ ఉంటుందా లేదా? ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా చాలా ఆన్సర్ అవ్వలేదు. బట్ నేను ఎందుకు షేర్ చేసుకుందాం అనుకున్నానంటే ఇట్స్ అ వెరీ ఇన్నోవేటివ్ ఐడియా అండ్ నీడ్ ఆఫ్ ద అవర్. ఇది కానీ నిజంగా సక్సెస్ అయింది అంటే డెఫినెట్గా చాలామందికి హెల్ప్ చేస్తుంది. బట్ టిల్ దెన్ బ్లడ్ అనేది ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో చాలా అవసరం పడుతుంది. లైక్ లాట్ ఆఫ్ వెన్ ఎవర్ పాసిబుల్ కంపల్సరీ బ్లడ్ డొనేట్ చేయండి. అండ్ బ్లడ్ డొనేషన్కి మీరు వెళ్ళినప్పుడు మీకు ఎంత హిమోగ్లోబిన్ ఉంది, మీకు ఇవ్వగలరా లేదా, మీ వెయిట్ క్రైటీరియా చూసుకొని ఇవన్నీ చూసి దాన్ని బట్టే తీసుకుంటారు. అండ్ ఇంకొకటి జనరల్గా గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే బ్లడ్ డొనేషన్కి వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ 72 hours ఆల్కహాల్ ఇంటేక్ లేకుండా వెళ్తే కానీ మీ దగ్గర నుంచి బ్లడ్ తీసుకోరు. ఇది ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే బ్లడ్ క్యాంప్స్ పెట్టినప్పుడు చాలామంది ఎంతూజియాస్టిక్గా వచ్చేస్తారు, ఇద్దాం అని. ఆ వచ్చిన తర్వాత కొన్ని క్వశ్చన్స్లో ఇలాగ లాస్ట్ 2 days బ్యాక్ పార్టీ అయింది, మీరు మండే వచ్చారు, సాటర్డే కొంచెం ఆల్కహాల్ తీసుకున్నారు. సో ఇవన్నీ ఏంటి అంటే లైక్ ప్లాన్ చేసుకోండి. డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అకార్డింగ్ టు మీ అన్ని దానాల్లో రక్తదానం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రిఫరబుల్లీ అందరూ డొనేట్ చేయండి. అండ్ రీసెర్చర్స్ ఎవరైనా ఉంటే ఇలా ఆర్టిఫిషియల్ బ్లడ్ పైన ఇంకా వర్క్ చేయండి. అండ్ మీరు ఏమన్నా మీ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకుంటున్నారంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.